जिले वरंगल के काकतिया मेडिकल कॉलेज की शोबे एनेस्थेसिया में पीजी की तालीम हासिल करने वाली मेडिकल तालिबा प्रीति की खुदकुशी की कोशिश के वाक़े को लेकर जहां अवामी गम गुस्सा बढ़ रहा है, वहीं पुलिस ने इस वाक़े की तफसीलात मीडिया से बयान की। वरंगल पुलिस कमिश्नर रंगनाथ ने एक प्रेस कॉन्फ्रेंस तलब करते हुए बताया कि व्हाट्सएप चैट्स के जरिए मालूम हुआ कि सैफ प्रीति को हरासा कर रहा था, जिस पर प्रीति ने सैफ को एक मैसेज भी भेजकर पूछा कि वो उसे क्यों हरासा कर रहे हैं। प्रीति ने जहनी परेशानियों की वजह से खुदकुशी की कोशिश की। प्रीति ने कोलेनेल साक्सी नामी एक इंजेक्शन का भी गूगल के जरिए पता लगाया। कमिश्नर पुलिस ने कहा कि इस वाक़े को कोई सियासी रंग नहीं दिया जाना चाहिए। उन्होंने इस बात की भी वजाहत की कि पुलिस ने इस मामले में कोई रद्द-ए-अमल जाहिर नहीं किया। इसके रिश्तेदारों ने ज़बानी तौर पर पुलिस से मदद मांगी तो पुलिस ने फौरी रद्द-ए-अमल जाहिर किया। कमिश्नर पुलिस ने कहा कि हम अभी भी पूछ-गूछ कर रहे हैं, हमें पहले साल के तलबा से भी बात करनी है। इस वाक़े में पुलिस की तरफ से किसी किस्म की कोई लापरवाही नहीं हुई है। టార్గెటెడ్గా అంటే వేరే అమ్మాయిల్ని కాకుండా ఈ అమ్మాయిని ప్రతిదాన్ని కూడా తప్పుల్ని ఎత్తి చూపటం, ఎక్కువగా ఎత్తి చూపటం, ఎత్తి చూపిస్తూ ఈ అమ్మాయిని ఇబ్బందికరంగా అంటే అందరి మధ్యలో ఇన్సల్ట్ చేస్తూ కామెంట్ చేయటం, అంటే గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో వీళ్ళకు ఒక గ్రూప్ కూడా ఉన్నది, ఎల్బిడి ప్లస్ నాకౌట్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎండి అనెస్థీషియా స్టూడెంట్స్ ఉండేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ అన్నట్టు, ఎల్డిడి ప్లస్ నాకౌట్స్. ఈ గ్రూప్లో దాదాపు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి 15 ఎనెస్థీషియా స్టూడెంట్స్, సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి 16 మంది ఎనెస్థీషియా స్టూడెంట్స్ కూడా, అంటే టోటల్ 31 మంది దాకా ఈ గ్రూప్లో మెంబర్స్గా ఉంటారు. సో ఈ గ్రూప్లో కూడా ఇతను యాక్చువల్గా సాటర్డే రోజు, అంటే సాటర్డే అంటే మనం చూస్తే కనుక 18th రోజు ఈ గ్రూప్లో ఈ అమ్మాయి అంటే ఏదైతే కనుక ధరావత్ ప్రీతి, ఈ అమ్మాయి యాక్చువల్గా అక్కడ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ మెటర్నిటీ హాస్పిటల్లో ఒక హౌస్ సర్జన్ స్టూడెంట్ తోటి కొంత అక్కడ ఇది కేస్ షీట్ ఇన్వెస్టిగేషన్ అది రాపించడం జరుగుతుంది. రాపించిన తర్వాత దాని మీద తర్వాత నెక్స్ట్ చాట్లో, అంటే సాటర్డే రోజు ఈ చాట్లో ఇది డిస్కషన్ వస్తాను. ఈ ఫోటో పెడుతూ ఈ కేస్ షీట్ ఎవరు పెట్టారు, ఎవరు రాశారని చెప్పేసి అతను ఈ సైఫ్ అడుగుతాడు. అడిగితే ఈ అమ్మాయి అందరూ చెప్తారు నేను కాదని అంటారు. ఈ అమ్మాయి నేనే పెట్టాను అని అంటారు. సో దీంట్లో అది హౌస్ సర్జెన్సీ చేస్తున్న అమ్మాయి వచ్చేసి అమ్మాయి కేస్ షీట్ రాస్తుంది. రాస్తే ఇతను ఎందుకు రాయలేదు, ఇది ఇన్కంప్లీట్ హాఫ్ బేక్డ్గా ఉంది అనేటట్టు మాట్లాడతారు అన్నమాట. అందరిలో ఇది చేస్తాడు. ఈ అమ్మాయి వెంటనే తర్వాత అతనికి పర్సనల్గా మెసేజ్ పెడుతుంది అనమాట. పర్సనల్ మెసేజ్ ఇంత డేటా అంతా కూడా రిట్రీవ్ చేసాం, ఇదంతా నేను చెప్పేది విత్ ఎవిడెన్సెస్ తోటి, సో విత్ ఆధారాలతో, ఏది కూడా మనం మాట్లాడటం కదా, అంత చాట్స్ అన్నీ కూడా తీసుకున్నాం. సో దీంట్లో అమ్మాయి తర్వాత అతనికి చాట్లో మెసేజ్ పెడుతూ, నువ్వు ఏమైనా ఉంటే కనుక గ్రూప్లో ఎందుకు పెడుతున్నావు, నువ్వు యూఆర్ ట్రైంగ్ టు ఇన్సల్ట్ మీ, నన్ను తక్కువ చేసినట్టు చేస్తున్నావు. నువ్వు ఏమైనా ఉంటే కనుక యూ షుడ్ టెల్ టు మై హెచ్ఓడి, అంటే మా హెచ్ఓడికి కానీ మా ప్రిన్సిపల్కి కానీ లేకపోతే మా ఫ్యాకల్టీ వాళ్ళకి చెప్పాలి, కానీ నువ్వు అందరిలో నువ్వు ఎలా పెడుతున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి అడుగుతుంది, సెపరేట్గా అడుగుతుంది. అడిగిన తర్వాత దాంట్లో కూడా అంతకుముందు కూడా ఈ అమ్మాయి వేరే చాట్స్ని కూడా మనం తీసాం, వేరే ఫ్రెండ్స్తో ఉన్న చాట్స్ని కూడా అన్ని రిట్రీవ్ చేసాం. దాంట్లో కూడా ఈ అమ్మాయి పర్సిస్టెంట్గా, అంటే కంటిన్యూస్గా ఈ సైఫ్ అనేవాడు ఏమని కొంత టార్గెటెడ్గా హెరాస్ చేస్తున్నాడు అనేది చెప్తూ వస్తుంది. సో ఏమని చెప్పింది, నీకు యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ అని చెప్పి అంటాడు. నీకు నీకు సరైన బ్రెయిన్ లేదని ఇట్లా హేళన చేయటం, ఇట్లా ఆమెను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనేది అమ్మాయి చాట్స్లో వేరే వాళ్ళ దగ్గర కూడా చెప్తుంది. సో దీంట్లో ర్యాగింగ్ ఎందుకు పెట్టారనేది వస్తే కనుక, ర్యాగింగ్ అనేది మీరు డెఫినేషన్లో చూస్తే కనుక ఎనీథింగ్ బై ఎ సీనియర్ విచ్ కాజెస్ ఇన్సల్ట్ ఆర్ అనౌన్స్ టు ఎ జూనియర్ స్టూడెంట్, అంటే ఇన్సల్ట్ అంటే ఒకరిని ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తే కనుక, అతను ఇన్సల్ట్గా ఫీల్ అవుతే కనుక దెన్ ఇట్ ఈస్ ర్యాగింగ్ అనమాట. సో అందుకోసం సెక్షన్ 4 ఆఫ్ ర్యాగింగ్ని ఇన్వోక్ చేయడానికి కూడా కారణం, ఆ డెఫినేషన్ ఆఫ్ ర్యాగింగ్ క్లియర్గా అలా ఉండింది అన్నట్టు. సో ర్యాగింగ్ అంటే ఇన్సల్ట్ చేయటం, ఇది వాట్సాప్ గ్రూప్స్లో పెట్టడము, లేకపోతే కామెంట్ చేయటము, ఈ అమ్మాయిని అందరి మధ్యలో కూడా కామెంట్ చేయటము, ఇట్లా ఏది నీకు బుర్ర తక్కువ ఉన్నదని చెప్పి చెప్పటము, లేదా ఇట్లా అంటే ఇట్లా జనరల్గా ఈ అమ్మాయిని టార్గెటెడ్గా చేస్తున్నాడు. అంటే వేరే వాళ్ళని ఈ మోతాదులో లేదు, బట్ ఈ అమ్మాయిని అయితే మటుకు చేస్తున్నాడు అనేది మనకు చాట్స్లో కానీ ఎన్నిట్లో కూడా తెలుస్తుంది అనమాట. సో మాకు వచ్చినటువంటి ఎవిడెన్స్ దీంట్లో కూడా వచ్చింది. సో అందుకోసం ఇతన్ని మేము అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో